దేవుని నామమునకి స్తోత్రాలు. ప్రభు నా పేట అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలను నేను చదువుతాను. మనము జాగ్రత్తగా చూద్దాము. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడుగా నుండుకు పిలువబడిన వాడను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిననైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ బైబిల్ స్టడీ ఆరాధన కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ, రోమీయులకు రాసిన పత్రికను మీరు మాకు నేర్పిస్తున్నారు. ఇన్ని వారాలు కృప చూపిస్తూ మీరు నేర్పిస్తుండగా మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నారు. మరి ఒకసారి మీ సేవకుని మీరు మరుగుపరిచి అభిషేకించి మీ సేవకునిలోంచి మీ వాక్యములోంచి మీరు మాట్లాడుతుండగా వినగల చెవి, గ్రహించే మనసు, అవలంబించే జీవితాన్ని మీరు మాకిమ్మని. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటాను అని చెప్పిన మీరు మా మధ్యన ఉన్నారు. మా ప్రార్థన వింటున్నారు. ఈ ఆరాధనని మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకుంటూ వాక్యం వింటున్న మా అందరి జీవితాల్లో మీ కార్యమును మీరు జరిగించమని యేసు ప్రభువు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మనము ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని 1 నుంచి 7 వచనాల్లో ఉండబడిన లేఖన భాగములో దేవుడు పౌలు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, ఆయన కృపను పొందుకుని మేము పిలువబడ్డాము, విశ్వాసమునకు అలాగే అపోస్తలత్వమునకు మేము పిలువబడ్డాము. మీరు కూడా విశ్వాసము చేత ఆయన వారిగా ఉండటకు మీరు కూడా పిలువబడ్డారు అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన ఆయన తనకంటే గొప్పవారిని పిలవలేదు, కానీ ఏమాత్రం ఎన్నిక లేని మానవులైన మనల్ని పిలిచి పరలోక రాజ్యం ఇవ్వడానికి
ఆయన మనల్ని పిలవడం జరిగింది. మరి ఆ పిలిచిన దేవుడు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కొన్ని విషయాలు మనం మన ఆధ్యాత్మిక జీవితంలో కలిగి ఉండాలని చివరిగా మనకి నేర్పించడానికి పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 10-11 వచనాల్లో చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపును మరి ఆ దేవుని యొక్క ఏర్పాటును ఖచ్చితంగా మరి చేసుకున్నట్టుకు జాగ్రత్త పడాలి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు. యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. అంటే పరలోకంలోకి వెళ్ళడానికి మీరు ఇటు క్రియలు చేస్తే కనుక మీరు ఎప్పుడు కూడా పడిపోరు. పరలోకానికి వెళ్ళడానికి చాలా సులువు అవుతుంది అంటున్నారు. ఏమని నేర్పించుకున్నామంటే మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మరి విశ్వాసం అంటే దేవుని మీద మనం ఆధారపడి ప్రతిదానికి మనం దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలని దేవుడు మనకు నేర్పించాడు లేఖనాల్లోంచి. ఆ తర్వాత విశ్వాసం కలిగి ఆ తర్వాత సద్గుణాన్ని మనం కలిగి ఉండాలి. సద్గుణము మంచివాడు ఎవరంటే దేవుడు మాత్రమే. కాబట్టి ఆ దేవునితో మరి సంఘంతో మనము సహవాసం చేస్తూ ఆ ఆదిమ కాలంలో ఉండబడిన సంఘంలాగా ఆ సంఘస్థుల్లాగా ఆ శిష్యుల్లాగా ఎడతెగక సహవాసంలో బోధలో రొట్టె విరవటంలోనూ ప్రార్థనలో మనం ఎలా ఉండాలంట? ఎడతెగక. అప్పుడు మనం మంచివారిగా ఉండగలుగుతాం. మనంతటికి మనం మంచివారిగా ఉండలేం. కాబట్టి తర్వాత ఏమని జ్ఞాపకం చేసుకున్నాం? మనం సద్గుణమునందు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. జ్ఞానము మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి మరి దేవుడు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానాన్ని కలిగి ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుని యందులు భయభక్తులు కలిగి ఉంటామని. జ్ఞాని అయిన సలోమన్ చెప్పిన మాట ఏంటంట, నాకు అర్థమైంది ఏంటంటే చివరికి మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనుషుల యొక్క పని, ఇంకంతకు మించి వేరే పని లేదు. కాబట్టి జ్ఞానం, దైవ జ్ఞానం మనం కలిగి ఉన్నామంటే మనం తగ్గించుకున్న వారిగా ఉంటాం, అంతే. అదే గుర్తు. ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటిని బట్టి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే తగ్గించుకోలేం. ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనకి కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మనతో మాట్లాడుతుంటాడు. దేవుడు మనం పరలోకం వెళ్ళడానికి మరి విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. విశ్వాసం అంటే నిరీక్షణ కలిగిన వాడు. నిరీక్షణే విశ్వాసం అంటే, నిరీక్షణ. కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎదురు చూడడం నిరీక్షణ అంటే. మరి విశ్వాసానికి తనకి ఆధారమేమీ లేనప్పుడు అబ్రహాము దేవుని యందు నిరీక్షించును అంటాడు. అసలు ఏ విధమైన ఆధారం కూడా లేకుండా ఉన్నప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదండి,
దేవుడు నాకు ఇల్లు ఇస్తాడని చెప్తున్నావా నమ్మి? అది నిరీక్షణ అంటే. వాళ్ళంతా అనారోగ్యం, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడండి అని ఎదురు చూడడం నిరీక్షణ. కాబట్టి మనము ఈ విశ్వాసాన్ని, దేవుని మీద ఆధారపడే తనాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. మంచివారిగా మనంతటిగా మనము మంచివారు కాదు, మంచివారిగా బ్రతకలేం. కాబట్టి ఆయనతో సహవాసం చేసేవారిగా, ఆయన సంఘంలో పరిశుద్ధులతో మనం సహవాసం చేసేవారు. ఎందుకని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ మాటని, దేవుడు నీ విశ్వాసం కలిగి ఉండట్లేదని, ఆధారపడలేదని, నువ్వు మంచివాడిగా ఉండడానికి దేవునితోనూ సహవాసం చేసేవాడిగా ఉండలేదని నువ్వు ఉప్పొంగిపోతున్నావేమో, అంటే గర్విస్తున్నావేమో. ఈ లోక సంబంధమైన జ్ఞానం నీకేం చేస్తుందంటే గర్వాన్ని తెచ్చిపెడుతుంది. గర్వము దేవునికి విరోధమైంది. అపవాది యొక్క సింహాసనం అది. అతిశయం అనేది మన జీవితాల్లో దేనిని గురించైనా సరే మనం అతిశయపడుతున్నామంటే అపవాది మన హృదయంలో సింహాసనం కుర్చీ వేసి కూర్చుని అర్థం. అందుకే అంటాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటాడు. అవతల వాళ్ళు మరి గర్వంగా ఉన్నారు కంటే వారు నాశనం అయిపోతారు. నువ్వు అంటే వాళ్ళ జీవితాన్ని తను స్వాధీనపరుచుకుంటే నీ జీవితంలోకి అపవాదిని నువ్వేం చేస్తున్నావు? ఓపెన్గా వెల్కమ్ చెప్తున్నావు అన్నమాట. మన ప్రార్థనలు, మన వాక్య బోధలు మన నిత్యత్వానికి తీసుకెళ్ళావు. ఎక్కడైనా చెప్పాడా బాగా ప్రార్థన చేసేవాడు నిత్యత్వానికి వస్తాడు అంటే? 24 గంటలు ప్రార్థనే చేస్తాం మనం. బోధ చేసేవాడు నిత్యత్వానికి వెళ్తాడా? బోధించేవాడు, విన్నవాడు నిత్యత్వానికి వెళ్తాడంటే నువ్వు న్యాయంగా నడుచుకో, కనికరం కలిగి ఉండు, దీన మనసు కలిగి ఉండి. ఇది నాకు ఇష్టం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో అక్కడ ప్రవక్త ఏం చెప్తాడంటే, మనుష్యుణ్ణి దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడంట. అయ్యా నాకు కావాల్సింది ఇదే బాబు. పిల్లలు అడుగుతారు, కొంచెం అన్నం పెట్టమ్మా అంటారు చూసావా? మానవుడిని దేవుడు అభ్యర్థించే ఆ మాటలు అటవి. నాకేమొద్దు బాబు, నువ్వు నాకేమీ ఒక్కర్లేదు, కానీ నువ్వు న్యాయంగా నడుచుకో చాలు. ఇవి చేస్తే చాలు నాకు ఇంకేం నీ గొర్రెలు వద్దు బాబు, నీ తైలం వద్దు, నీ పిల్లలు కూడా వద్దు నాకు. నీ పిల్లలు నువ్వే ఉంచుకో, కానీ న్యాయంగా నడుచుకో. నువ్వు ప్రేమ కలిగి ఉండు, నువ్వు తగ్గింపు కలిగి ఉండు. సంఘములో ఎంత దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన పరిస్థితి అంటే సంఘంలో ఐక్యత కావాలి అని. ప్రేమ లేనిది ఐక్యత ఎట్టా వస్తుంది? తోటి వారితో మనం కనీసం సంఘానికి వచ్చినప్పుడు వారిని పలకరించి నవ్వుతో మాట్లాడలేని పరిస్థితి ఇది. ముఖ్యమంత్రి గారు అమరావతి కడుతున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని పిలిచారట. పిలిస్తే ఇక్కడున్న ఆంధ్రదేశపు ప్రజలు ఆయన్ని మరి పలకరించిన విధానం చూసి తెలంగాణ వెళ్ళి తన యొక్క పార్టీ ఆఫీస్లో చెప్పుకున్నాడంట. 2 విషయాలు నన్ను ఆశ్చర్యపెట్టినాయి.
వాళ్ళని ఎంతగా అంగీకరించారంటే నాకు ఆశ్చర్యం వేసింది. మనం విడిపోయాం కదా, మాకు తెలంగాణ కావాలని విడిపోయాం కదా, వాళ్ళు నన్ను అంగీకరించాలనుకున్నాను, వాళ్ళు నన్ను అంగీకరించిన విధానం చూసి నాకు ఆశ్చర్యం వేసింది అన్నట్టు. ఆ మాటలు నేను వింటే నాకు చాలా బాధ వేసింది. దేవుని ఎరగని ప్రజలు మధ్య ఉండబడిన ప్రేమ క్రైస్తవుల్లో లేకపోవడం. ఏ ముఖం పెట్టుకుని రేపొద్దు నిత్యత్వానికి వెళ్తామని మన అభిప్రాయం, మన ఆలోచన చెప్పండి. మన అభిప్రాయం, ఆలోచన. ఒక సైనికుడు ట్రైన్ వెళ్ళిపోతుందని ప్లాట్ఫారం మీద పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆ పరిగెత్తే విధానంలో ఫ్రూట్స్ బండిని గుద్దేసుకున్నాడు. ఆ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టి అమ్ముకుంటున్నాడు కుర్రోడు. ప్లాట్ఫారం మీద గుద్దేశాడు, పడిపోయినాయి అన్నీ. ఆ ట్రైన్ వదిలేసి ముందర ఏం చేశాడంటే ఆ ఫ్రూట్స్ అన్నీ సదిరేసి ఆ పిల్లడికి సారీ చెప్తే ఆ పిల్లడు ఇలా అన్నాడంట, యేసుప్రభు అంటే మీరేనా అన్నాడంట. యేసుప్రభులాగా ఉండడానికి ప్రయత్నించే వ్యక్తిని నేను యేసుప్రభును కాదన్నాడట. మనల్ని ఎవరైనా ఈ మాట అనగలరా? ఎందుకని? జ్ఞానం లేదు మనకి. ఏ జ్ఞానం ఉంది మనకి? లోక సంబంధమే. అందుకే అపవాదికి మనం ఉపయోగపడే పాత్రలుగా మనం బ్రతుకుతున్నాం. మన రిసీవ్ ఎలా ఉంటుంది? మనుషుల పట్ల మన రిసీవ్ ఎలా ఉంటుంది? నీ ప్రార్థనలు ఆయనకి సంతోషాన్ని ఇస్తాయా? దొంగ ప్రార్థన చేస్తాడు, వ్యభిచారి ప్రార్థన చేస్తుంది, అందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థనకి పరవశించడానికి ఏమైనా నీ ప్రార్థనల మీద ఆయన ఆధారపడిన వ్యక్తి ఆయన ఏమన్నా? నీ ప్రార్థన పక్కనోడికి మేలు చేస్తుంది అని చెప్పి ప్రార్థన చేయమన్నాడు. ఆయనకేదో లాభం వస్తుంది, రివ్యూస్ పెరుగుతాయి, బ్యాంకుల అకౌంట్లను పెరుగుతాయి ఆ డబ్బులు. నీ హృదయ స్థితి తెలియజేస్తుంది ప్రార్థన. నీ ప్రవర్తన, నీ హృదయం ఎలా ఉందో తెలియజేస్తుంది. ఉక్రెయిన్ రష్యా కొట్టుకుంటున్నారు, మనకు చెమటలు పడుతున్నాయి. ఎందుకని? నూనె కొనలేక. ఈ బాధ, నూనె కొనలేక బాధ, అంతేగాని వాళ్ళు చచ్చిపోతారన్న బాధ కాదు మనకి. వాళ్ళు చచ్చిపోతారన్న బాధ మనకుంటే నువ్వేం చేస్తావంటే మారు మనసు పొందుతావు. చావు దగ్గర కూడా లాభం నష్టాలు బేరీజు వేసే మనుషులు మనం. కాబట్టి ఒకవేళ లోక సంబంధమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే మనం దేవునికి ఉపయోగపడని పాత్రలు మాత్రమే కాదు, దేవునికి విరోధమైన పాత్రలు కూడా మనం. ఏ వ్యక్తి అయినా తన రాజ్యానికి విరోధంగా ఎవడో పనిచేయడుగా. ఏ ఇంటి వారైనా తమ ఇంటికి విరోధంగా పనిచేయరుగా. పనిచేస్తే ఆ ఇల్లు కూలిపోతుంది, ఆ రాజ్యం కూలిపోతుంది. వాక్యంలో ఉన్నది. మనం విరోధంగా, దేవునికి విరోధంగా పనిచేస్తుంటే రాజ్యాన్ని కూలగొట్టే మనుషులం కదా మనం. బోధ చెప్పితే, బోధ వింటే, ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. ఇది మన జీవితంలో ప్రతిరోజు కూడా మన సిలువనెత్తుకుని పోరాడవలసిన వారమై ఉన్నాం. కోప్పడే మనుషులతో కాదు పోట్లాడేది మనం.
ఆ పరిస్థితులతో పోట్లాడాలి మనం. మీరు పోరాడుంది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన దూతల వారి సమూహంతో మీరు పోరాడుచున్నారు. నీ మీదకి మనుషుల్ని లేపేది ఎవరంటే వాడు. దమ్ముంటే వాడి మీద ఫైట్ చేయి. వాడిని నువ్వు గెలవాలి అంటే నీకు కావలసిన యుద్ధోపకరణములు ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు యుద్ధం కలగడానికి కారణం ఎవరు? దెయ్యాలు కాదు, శత్రువు కాదు, మన శత్రువు కాదు. వాడు కొట్టుకోటట్టు చేసింది ఎవడు? వాళ్ళ మీద కాదు మన దృష్టి. అంధకార సంబంధమైన దూతలు వాడి సమూహం ఏం చేస్తున్నారంటే కఠినత్వం చేసి, వాళ్ళని కఠినులుగా చేసి, ఒకరంటే ఒకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని అతిశయాన్ని, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని వారికి కలిగించి వాళ్ళు కొట్టుకున్నట్లుగా. ఇప్పుడు రేపొద్దున కత్తి అటు ఇటు ఆడుతుంటే అది మన మీదకి రావచ్చు. ప్రస్తుతానికి ఫిన్లాండ్ మీద, తర్వాత దాని పక్కనే ఉన్న ఇంకొక దేశం మీద కూడా వారు యుద్ధానికి వెళ్ళేటట్లుగా ఉన్నారు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే మనం ఆశ్చర్యపడక్కర్లా. వచ్చేస్తున్నాడు అపవాది. వాడు వచ్చేసాడు, పుట్టేశాడు, పెరిగేశాడు అంటే వాడి పని వాడు చేయొద్దా? దేవాలయం కడుతున్నప్పుడు వాడు కూడా తన పని తను చేసుకోవాలి కదా. దేవాలయం కట్టి బలిపీఠం కడితే అక్కడికి రావాలంటే మరి వాడు ప్రపంచం అంతటిని వినాశనం చేసి కరువు సృష్టించి అందరినీ తన చేతిలోకి తీసుకోవాలంటే తన పని తాను ఎప్పుడు నిద్రపోకుండా తన పని తాను చేస్తూనే ఉన్నాడు. మనమే నిర్లక్ష్యంగా ఉంటున్నాం. దేవుని రాజ్యాన్ని కట్టడానికి నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మనం సిద్ధపడుతూ, మన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ మనం గమనించినట్లయితే మరి సిద్ధపరుస్తూ మరి మనం దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం ప్రయత్నం చేయవలసిన మనం ఏం చేస్తున్నాం? 24 గంటల టీవీ చూస్తే సరిపోద్దా? వాడితో ఫైట్ చేయాలంటే నీతి సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అయిన మహిమను తొడుక్కోవాలి, రక్షణ శిరస్థానం కట్టుకోవాలి, విశ్వాసమైన డాలు, వాక్యమైన ఖడ్గము, సమాధాన సువార్తను జోడు కట్టుకుని ప్రార్థన విజ్ఞాపన చేయాలా? వాడిని బంధించాలి. అక్కడ మనం నిన్ను బంధించాలి. ముందుల నీలో పనిచేస్తున్న దయ్యం దాన్ని బంధించాలి. ముందు నువ్వు దేవునికి ఇష్టడిగా సిద్ధపరిస్తే అప్పుడు వారి కొరకు చేసే ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది. జ్ఞానం లేని నువ్వు నేను ఏదో ఒకటి అతిశయించేవాడు ప్రభువును బట్టి అతిశయించాలి, కానీ రథమును బట్టి గుర్రాలను బట్టి కాదు కదా అతిశయించవలసి. అపవాది ఎంత చీకట్లోకి మనల్ని తోసేసి జీవము గల దేవుని సంఘంలోనే ఉంటూ జ్ఞానం లేని వారిగా చేస్తూ, ఏ లోక సంబంధంగా ఉన్న వాటిని బట్టి మరి ఉప్పొంగ చేస్తూ, ఈ కుడి చేయి చెప్పుద్దా ఎడం చేస్తే ఎడం చేయి, నువ్వు ఎడం చేయి, నేను కుడి చేయి, నువ్వు పనికిరాని చెయ్యి అని చెప్పి దీన్ని నేలకేసి కొట్టమంటదా? సంఘంలో శరీరంలో అవయవాలుగా సమాంతరంగా చేయబడిన మనం ఒకరికొకరు ఎలా ఉండాలో యాంత్రికంగా రావాలి కాబట్టి వస్తూ, పాటలు పాడాలి కాబట్టి పాడుతూ, ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తూ, వాక్యం చెప్పాలి కాబట్టి చెప్తూ, వినాలి కాబట్టి వింటూ. అందుకే గత ఆదివారం మాట్లాడాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నేనేం చేస్తా అంటే కొడతాను. ఆయన చెప్పాడు, పని ప్రారంభించాడు. రాత్రే చెప్పాడు, రాత్రే మాట్లాడాడు.
నా పని నేను ప్రారంభిస్తున్నాను, నువ్వేం కంగారు పడక అని చెప్పాడు రాత్రి. సరే, ఆయన చేస్తానంటే నేను వద్దంటాను, నేనెవరిని? గత ఆదివారం మాట్లాడాడు ఆయన. ముందుగా చెప్తాం, ఊరెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు చెప్పాడు ఆయన, నీ యొక్క నిలువెచ్చని స్థితిని విడిచిపెట్టేసేయకూడదు. చెప్పాడు ఆయన, నువ్వు చక్కగా నీవు నా వైపు చూసి నీ జీవితాన్ని కొనసాగించకూడదు. చేయవా? అయితే ఒక పని చేస్తా, నువ్వంటే నాకు ఇష్టం, నిన్నే విడిచిపెట్టలేను. అందుకే ఏం చేస్తానంటే నేను ప్రేమించేవారిని నేను శిక్షించి గద్దించి రక్షిస్తాను. రాత్రి ఒక విచిత్రమైన కల వచ్చింది. అర్థం కాల. ప్రార్థన చేస్తా ఉన్నా. నేను మీ అంత జ్ఞానవంతుని కాదు. ప్రార్థన చేస్తామంటే అర్థమైంది. అప్పుడు దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. మొన్న ఆదివారం నేను మాట్లాడాను కదా, నా మాట విని మనసు మార్చుకోలేదు కొంతమంది. అందుకనే వారి విషయంలో, వారు తప్పిపోయిన స్థితిలో వారు నేను ప్రేమించాను. నా ప్రేమ వాళ్ళకి అర్థం కావట్లా. నువ్వు కంగారు పడకు, నేను నా పని నేను చేస్తుంటాను అని చెప్పాడు. అది మాట్లాడతాడు. ముందుగా ఒక ఆదివారం ముందు మాట్లాడతాడు, ఒక నెల రోజుల ముందు మాట్లాడతాడు. నాలుగవదిగా మనం ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండాలంట. ఆశ నిగ్రహాన్ని. పిల్లల మనం చూస్తే ఆశా నిగ్రహం అంటే మంచి బుద్ధి, మంచిగా జీవించటానికి మనల్ని మనం నియంత్రించుకోవడం అంటే కంట్రోల్ చేసుకోవడం. మనల్ని మనం నియంత్రించుకునేది, కంట్రోల్ చేసుకునే విషయాలు 1-2 జ్ఞాపకం చేసుకుందాం. 1-2 విషయాలు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నేను చదువుతాను. నీవు ఏలికతో భోజనం చేయి కూర్చుని నెడల నువ్వు ఎవరి పక్షంనున్నావో బాగుగా యోచించు. నీవు తిండిపోతువైనడల నీ గొంతుకు కత్తి పెట్టుకునము. అతని రుచిగల పదార్థములు ఆశింపకము. అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. నీ కట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. మరి 2 విషయాల్లో మనకి నిగ్రహం కావాలట. ఒకటి తిండి, రెండోది డబ్బు. ఇది విశ్వాస యొక్క జీవితాన్ని పాడు చేసేస్తుందట. తిండి విషయంలో ఆశపడని వారు ఎవరు? డబ్బు విషయంలో ఆశపడని వారు ఎవరు? కాబట్టి ఎక్కువగా మాంసాన్ని, ద్రాక్షారసాన్ని తాగితే అప్పులు పాలవుతారంటాడు. సుఖభోగముల యందు వాంఛు కలిగిన వానికి లేమి కలుగును. ద్రాక్షారసము నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యం కలగదు. ఎక్కువగా మాంసం తినేవాళ్ళు అప్పులు పాలవుతారు. సంపాదించేది అంతంత మాత్రమైనప్పుడు రోజు మాంసం కూర తింటే, ఒకవేళ సంపాదన కంటే మించి, కాబట్టి ఆహార పదార్థాల దగ్గర
అంటే ధనవంతులు ఏమన్నారంటే, నీ ఏలుకతో కూర్చుంటే అతని ఆహార పదార్థాలు ఆశించుకు, అవి మోసపుచ్చు ఆహార పదార్థాలు అంట. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము, తక్కువ రేటువి పనికిరానివని, ఎక్కువ రేటువి మంచివని అనుకునే స్వభావం మనిషిది. తక్కువ రేటు చీర మంచిది కాదు, ఎక్కువ రేటు చీర మంచిది. బట్టల దగ్గర, భోజనం దగ్గర కూడా తక్కువ రేటు కూర మంచిది కాదు, ఎక్కువ రేటు కూర మంచిది. ఇలాంటి విషయాల దగ్గర కూడా మనం నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ఆహార పదాల దగ్గర మనకి నిగ్రహం కావాలి. ఎందుకనండి అనంటే కారణం ఏంటంటే, ఆహారం కోసం దేవుని విడిచిపెట్టే పరిస్థితి ఈ దేవుని పిల్లలకి ఉంది. ఈ రోజున అంటే గత కాలపు వారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వెళ్తూ దారిలో మోయాబు దేశానికి వచ్చినప్పుడు, మోయాబు రాజు అనే బాలాకు బిలాముతో మాట్లాడి, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రజలు ఓడిపోతారని బిలామును తీసుకొచ్చాడు. కానీ తను ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుని చిత్తానుసారంగానే ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించేటట్లుగా ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఎందుకనంటే మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యములు కానీ మూలుగులతోనే ఆత్మ తానే మన పక్షాన్ని విజ్ఞాపం చేస్తాడు. ఎక్కడా మనం కష్టపడేది లేదు, కానీ ప్రతి దాని దగ్గర మనకి జ్ఞానమే. నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నానండి అంట. వాక్యం ఏం చెప్తుందంటే, అసలు అన్నపానాలు పుచ్చుకోవాలంటే దేవుడి దయ చూపిస్తే పుచ్చుకుంటున్నావు. ప్రార్థన చేస్తున్నావా, దేవుడిని ఎడల ఎంత కృప చూపించాడు. మోకాళ్ళ మీద ఉంటున్నావా, ఎంత కృప చూపించాడు. ఉపవాసం ఉంటున్నావా, ఎంత కృప చూపించాడు. అయితే పక్కనవాడి మీద ఎందుకు నీ చూపు? ఎవరి మీద ఉండాలి? మోకాళ్ళ మీద లేని వాడి మీద ఉంటుంది, ఉపవాసం ఉండని వాడి మీద ఉంటుంది, ప్రార్థన చేయని వాడి మీద ఉంటుంది. అది నా గొప్పతనం కాదు. ఈరోజు నేను దేవుని సేవకుడిగా ఇక్కడ ఈ కుర్చీలో కూర్చున్నానంటే అదిగో ఆయన. ఇంక పక్కన వాళ్ళ సంగతి నాకెందుకు చెప్పండి. అదిగో కూర్చోబెట్టిన ఆయన వెంక చూస్తూ నా జీవితాన్ని ముగించి నేను వెళ్ళిపోతే బాగుంటుంది కదా. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ బిలాము ఆటలు సాగట్లేదని బాలాగరాజుకు ఒక సలహా ఇచ్చాడు. మీరు మీ దేవుళ్ళకి పూజలు చేసుకుంటారుగా, ఆ దేవుళ్ళని అక్కడ పెట్టి వాటికి విగ్రహారాధన, వాటికి బలి అర్పించి ఆ భోజనం పెట్టండి. మీ ఊర్లో చెడ్డ స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి భోజనం పెట్టించి వాళ్ళతో పాపం చేయించు. నువ్వు నేనేం చేయక్కర్లా, దేవుడే వాళ్ళని చంపేస్తాడంటాడు. అంటే ఈ స్వభావము, ఈ నైజం, ఈ జీవితం ఇప్పుడుండింది కాదు. మనిషి కోసమో, తిండి కోసమో, దేని కోసం రాజీ పడిపోతూ మరి అంటే దేనికోసం అయితే మనిషి కోసం, అయితే లేదా తిండి కోసం రాజీ పడిపోతూ, అంటే మనిషి ఆహార పదార్థం మీద తాను నిగ్రహం లేని పరిస్థితిని బట్టి
అలాంటి వారు కొంతమంది అయితే, మరి కొంతమంది ఎలాంటి వారంటే ఆహారం కోసం దేవుణ్ణి నమ్ముకునే పరిస్థితి అన్నమాట. ఏశావు ఏం చేశాడు? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసుకున్న వంటి వ్యభిచారి, భ్రష్టుడు. ఆయన అంటాకి నోరు వచ్చింది, కానీ మనల్ని మనం అనుకుంటా నేను వ్యభిచారి, నేను భ్రష్టుడిని అంటావా? నువ్వు అనుకుంటావు ప్రార్థనలు. నేను నిన్ను అన్నాను అనుకో, తాస్పాం అంత కోపం వస్తుంది నీకు. ప్రార్థనలో తెగ తిట్టుకుంటావు నువ్వు నేను దొంగని అంటావు, వ్యభిచారిని అంటావు. అదే మాట పక్కన వాళ్ళంటే మనకు మనం తగ్గించుకుంటాం ఈజీ, పక్కనోడంటే తగ్గించుకోవడం కష్టం. ఒక్క మాట అంటే సహించలేం మనం. కానీ మన యేసయ్య మాత్రం ఎన్ని మాటలన్నీ తెగేడుతావు ఏంటో మరి నాకు అర్థం కాదు. మన కోసం ఆయన అనిపించుకున్నాడు. ఆయన కోసం ఏమనిపించుకున్నావు? కాబట్టి ఒక ఆయన అంటున్నాడు పొద్దున, మా జీవితాలు ఇంతే, మేమింతే, మా బతుకులు ఇంతే అన్నాడు. అలాగే బ్రతకాలనైనా అన్నాను. నా బతుకు ఆయన చెప్పడం ఎందుకు మళ్ళీ ఇప్పుడు? ఆయన అంటున్నాడు నాకు బోళ్ళు అప్పులు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు నా అప్పుల గురించి చెప్పడం ఎందుకు? ఇంకా నాకున్న అప్పులకి ఆయనకున్న అప్పులకి ఎంత? సరే, ఆయన బాగా ఆయన చెప్పుకుంటున్నాడుగా, విన్నాంలే. కానీ నష్టపోయేదే ఉంది. కాసేపు మౌనంగా ఉంటే ఆయన బాధ అంతా చెప్పుకుంటాడు. కాబట్టి ఏశావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడు. పోనీ మనం ఏమన్నా భోజనం దగ్గర నిగ్రహంగా ఉంటున్నామా అని అంటే, పోనీ నిగ్రహంగా ఉంటే, పోనీ మనుషుల దగ్గర నిగ్రహంగా రాజీ పడిపోతున్నాం. మనుషులు రాజీ పడిపోతున్న పరిస్థితి. ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు, మనం భోజనం చేస్తేనట మళ్ళా ఇంకొకరు పిలిచి భోజనం పెట్టినా సరే తినేంత ఖాళీ ఉండాలంట. అంత మితంగా తినాలంట మనం. రెండోసారి తిన్నా బొజ్జ రాకూడదు మళ్ళీ. అంటే ఎంత తినాలి? మరలా ఇంకొకరు పెడితే తినేంత ఖాళీ ఉన్నట్టు తినాలి. లేఖనంలో అంటాడు, 10 మంది పరిగెత్తేవాడు ఏం చేస్తాడంట? అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. మనకింత పెడితే కానీ తృప్తి ఉండదు, మనకింత తింటే కానీ తృప్తి ఉండదు. అది సంగతి. ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు, విశ్వాసాల ప్రేమ మా జీవితాల్లో రోగాలయ్యా అని చెప్పాడు. ఎందుకంటే పాస్టర్ గారు అంటే ప్రేమ. ఏం చేస్తారు? ఇంత అన్నం పెడతారు, ఇంత కూర వేస్తారు. ఏం చేస్తారు? తినపోతే కోపం వస్తుంది. మా ఇంట్లో ఎందుకు తింటారు మీరు? మేము పెడితే ఎందుకు తింటారు మీరు? ఒక దేవుని సేవకుని తల్లి చెప్పిందట, కడుపు నిండకుండానే అన్నంగా నుంచి లేచిపో, నిద్ర చాలకుండానే మంచం మీద నుంచి లేగు, నువ్వు దేవుని కొరకు ఉపయోగపడతావు అని చెప్పిందంట వాళ్ళమ్మ. కడుపు ఇంకా ఆకలేస్తుంది అనగానే చేయి కడిగేసుకో, ఆరోగ్యవంతుడిగా ఉంటావు.
నిద్ర ఇంకా పోవాలి అనుకుంటుండగా లేచిపో, నువ్వు దేవుని కొరకు ఉపయోగపడతావు అని చెప్పిందంట. ఆయన ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు, ఇట్లాగే ఉంటాడు, ఆయన ఇట్లాగే ఉంటాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడు. బస్సు ఉండదు ఆయనకి. దేవుని సేవలో బాగా ఇప్పుడు వాడబడుతున్నాడు. పిల్లారా, కాబట్టి ఆశానిగ్రహం పరలోకానికి వెళ్ళడానికి మనకు ఉండవలసిన మనకు లక్షణం ఏంటంటే, ఈ తిండి ఏం చేస్తుందంటే మనల్ని అప్పుల పాలు చేస్తూ ఉంది ఒకటి. రెండు, ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి విరోధస్తులుగా చేస్తుంది. మూడు, ఏం చేస్తుందంటే మనుషులతో రాజీ పడేటట్టు చేస్తుంది. అందుకని ఏమన్నాడు అక్కడ, నీ గొంతుకి ఏం పెట్టుకోమన్నాడు, కత్తి పెట్టుకో. కత్తి కొంచెం నొక్కుందంటే నిద్ర వస్తుంది. అందుకనే తిండి విషయంలో నిగ్రహం కలిగి ఉంటే మనం ఏమవుతాము అనంటే మనము దేవుని కొరకు ఉపయోగపడగలుగుతాం. నిత్యరాజ్యంలోకి ప్రవేశించడానికి అర్హత. ఏశావు దేనిని బట్టి భ్రష్టుడై దేవునికి దూరం అయిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు అన్ని వేల మంది ఆ రోజున చచ్చిపోయారు? కారణం ఏంటి? వాళ్ళు ఎంత ఆశ ఉందంటే వాళ్ళకి ఏం చేశారంట, తిండి కోసం ఏడ్చారంట. దేనికోసం ఏడ్చారంట? దేనికోసం అంట? మాంసం కూర కోసం ఏడ్చారంట. మాంసం కూర కోసం. దేవుడంట వాళ్ళు విపరీతంగా తినగా కక్కేసే అంత మాంసం ఇచ్చాడంట. కాబట్టి మనం ఒకవేళ మన జీవితంలో మన విశ్వాస జీవితాన్ని పాడు చేసే ఈ తిండి విషయంలో మనం ఎలా ఉన్నాం? మా ఇంట్లో వాళ్ళు వద్దు, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఉన్నారు నీతో పాటు, ఎందుకు ఈ మాటలు చెప్పొద్దు, నువ్వు ఈ మాటలు అసలు చెప్పొద్దు, మా ఇంట్లో వాళ్ళు అనొద్దు, నీ సంగతి ఏంటి చెప్పు, అంతే ఒకటే మాట, నీ సంగతి ఏంటి? అందరు రాలేదుగా, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అందరు రాలేదుగా, ఇప్పుడు వాక్యం విన్నావు, నీవు నేను తిండి విషయంలో నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అప్పులు పాలవకూడదు. దేవునికి విరోధం అవ్వకూడదు. మనం మనుషుల దగ్గర రాజీ పడకూడదు. తర్వాత ఏం చెప్పాడు అంటే, ఏం చెప్పాడు? ఐశ్వర్యాన్ని గురించి చెప్పాడు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీ వట్టి అభిప్రాయం కలిగిన దానిని విడిచిపెట్టేసా. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నమ్మకమైన మనకి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటొక ఆతురపడవాడు శిక్షణ అందకపోడు. దేవుని యందు నమ్మకం ఉంచేవాడు ధనవంతుడు అవుతాడు. దేవుని యందు నమ్మకం ఉంచినవాడు. దేవుని యందు నమ్మకం ఉంచకుండా మనం ధనం సంపాదిస్తే అది ఏమవుతుందంటే మనల్ని దేవుని నుంచి దూరం చేస్తుంది. దేవుని యందు నమ్మకం కలిగిన వాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ దాని ప్రకారం నడుచుకున్నవాడు ఏమవుతాడంటే దీవింపబడతాడు. అందుకే అంటాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎరం నాటబడిన చెట్టై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు.
దేవుని యందు నమ్మకంగా ఉంటే, నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే నువ్వు ధనవంతుడు అవుతావు. నీ ఐశ్వర్యం నీ వెనకాలే వస్తుంది. మనం అబ్రహామును చూస్తాం, ధనవంతుడైన అబ్రహాం అని రాశాడు దేవుడు. వాళ్ళు ధనం కోసం దేవుని విడిచిపెట్టలా. ఎక్కడ ఈ రోజున విశ్వాసులు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎలా ఉన్నారంటే, దానికోసం దేవుని విడిచిపెట్టేవారు. ఎందుకని? దేవుల్లో నమ్మకస్తుడిగా మనం ఉండట్లేదు కాబట్టి, ధనం మనకు దొరకట్లేదు కాబట్టి ఆ ధనం కోసం దేవుని విడిచిపెడుతున్నాము. దేవుల్లో నమ్మకస్తుడిగా ఉండడం అంటే ఆయనంటే సంతోషం, ఆయన మాట అంటే ప్రార్థన అంటే సంతోషం. ఉస్సురుతనంగా ఉండకూడదు ప్రార్థన అంటే. వాక్యం వినడం అంటే బాధగా వినకూడదు. ఆరాధన అంటే బాధగా ఉండకూడదు. ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఈ రోజున ఎంతమందికి బాధో, తప్పదని, కష్టం నష్టం వస్తుందేమో అని ఆదివారం పూటైనా వచ్చేది, మిగతా రోజుల్లో రావటం వేరే విషయం. ఇక అది అయిపోయింది. ఇక ఈ క్రైస్తవ సమాజానికి భక్తి పోయింది, ఇక భయం పోయింది, భక్తి పోయింది. భయంతో ఏమైందంటే భక్తి కూడా పోయింది. ఈ ఆదివారం పూటప్పుడు దీన్ని పట్టుకుని ఎలాడుతున్నారు. ఇక అది కూడా పోయింది అనుకోండి, ఇక దీపం మొత్తం ఆరిపోయినట్టే. మసి పట్టిపోయిన దీపం శాంతం ఆరిపోయినట్టే కదా. అబ్రహాము ఎక్కడా కూడా దేవుని విడిచిపెట్టినట్టు లేదు. యోబు దేవుని విడిచిపెట్టినట్టు లేదు. యోబు అబ్రహామును దేవుడంటే ఆనందించారు. భార్యా బిడ్డలను బట్టి లేదా వాళ్ళ కలిగిన సమస్తాన్ని బట్టి ఆనందించలేదు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే దేవుని బట్టి సంతోషంగా ఉన్నారు. ఈరోజు మనమైతే డబ్బు లేకపోతే సంతోషం లేదు, అంతే. ఆరోగ్యం లేకపోతే సంతోషం లేదు, అంతే. మంచి వస్తువులు లేకపోతే సంతోషం లేదు మనకి, అంతే కదా. ఒక ఆయన అంట బూట్లు లేవని ఎడుతున్నాడంట. దేవుడు అంట కాళ్ళు లేనోడు చూపించాడంట. ఇప్పుడు ఎవడు సంతోషంగా ఉండాలి చెప్పండి? బూట్లు పాడైపోయినాయి, పాత అయిపోయినాయి, ఎడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు ఎత్తావులే నాకు, మా ప్రార్థన నువ్వెందుకు వింటావులే అంటున్నాడు. అక్కడికి తీసుకొచ్చాడంట. ఈయన ఒక బెంచి మీద కూర్చున్నాడు, పార్కులో ఎడుతున్నాడు. అక్కడికి ఒక ఆయన తీసుకొచ్చాడు, కాళ్ళు లేనోడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కళ్ళు తెరిచి చూశాడంట ఎవరో వచ్చి కూర్చున్నారని. ఆయన కాళ్ళు లేవంట. ఇప్పుడు ఎవరు సంతోషించాలి? కాళ్ళు లేనైనా సంతోషంగానే ఉన్నాడు. దేహాన్నిచ్చి దేవుడిస్తే దేనికోసమో ఏడ్చే బ్రతుకు మంది. అసలు బ్రతకడానికే ఆస్కారం లేదు మనకి. మనకంటే బలవంతులు, ధనవంతులు, అందచందం కలిగిన వారు, ఐశ్వర్యవంతులు చచ్చిపోతే మనం ఉసూరుమంటా ఉన్నాం. దేని గురించి? అది లేదు, ఇది లేదు. ఎందుకంటే దేవుని యందు ఆనందించిన వ్యక్తి ఎట్లా ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటాడు, అంతే. ప్రతిదానికి ఏడుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రతిదానికి ఏడ్చారు దేవుని దగ్గర. నీళ్ళు లేకపోతే ఏడ్చారు, తిండి లేకపోతే ఏడ్చారు, మాంసం లేకపోతే ఏడ్చారు. ప్రతిదానికి ఏడిపేగా. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? ప్రతిదానికి ఏడవటం. దేవునిలో ఆనందించేవాడు దేనిని బట్టి దుఃఖపడడు కదా. దేవునిలో ఆనందించే వ్యక్తి ఖచ్చితంగా ఏమవుతాడు అంట?
అతడు చేయిందంతయు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు, దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు చేయిందంతయు బాగానే ప్రార్థన చేసుకున్నాను 2 గంటలు. ఈరోజు 1 గంట బైబిల్ చదువుకున్నాను. ఈరోజు దేవుని మందిరానికి త్వరగా వెళ్ళాను, వాక్యం విన్నాను, వాక్యం నాతో మాట్లాడింది. ప్రతి దానిలో దేనిని బట్టి ఆనందించే వ్యక్తిగా ఇతను చూస్తున్నామంటే దేవునిని బట్టి. ఈరోజు బిర్యానీ తినలేదు, ఈరోజు మేము బంగారం కొనుక్కోవాలా, రేటు పెరిగిపోతుంది, ఉక్రెయిన్ మీదకి యుద్ధం వచ్చేసింది, రేటు పెరిగిపోతుంది. వాళ్ళేమో బ్రతుకుంటే చాలని ఏడుతున్నావు, నీ ఏడుపు ఏంటంటే అయ్యో రేటు పెరిగిపోయింది, 10 తులాలు కొనేసుకుంటూ పోయేది మొన్న. ఆడి ఏడిపోయేమో నేను చస్తానో బ్రతుకుతానని వాళ్ళు కింద పడి డొల్లాడి, వాళ్ళు తల్లిదండ్రులు పోగొట్టుకుని బిడ్డలను పోగొట్టుకుని వాళ్ళు ఏడుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు ఎక్కడ బంకర్లో ఉండి. ఒకడు ఏడిపోయేమో అరక్క, ఒకడు ఏడిపోయేమో కడుపు నిండక. ఎంత విచిత్రం, ఎంత వ్యత్యాసం. ఏడుపు ఒకటే, కన్నీరు ఒకటే, కానీ మనస్సు మాత్రం ఒకటి కాదు. దేవునిలో ఆనందించే వ్యక్తులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. అందుకే అంటున్నాడు, నువ్వు ధనం మీద వ్యామోహం కలిగి ఉండమాక అంటున్నాడు. ఎందుకంటే ఆ ధనం మీద వాళ్ళు సంతోషించక దేవుని మీద సంతోషించగా వారుగా ఉన్నప్పుడు వారు ధనవంతులుగానే ఉన్నారు. కానీ ధనం లేదని, దేవుని బట్టి సంతోషం లేదని, ఉన్నదాన్ని బట్టి సంతోషించక దేవునికిలో ఆకాను ఏం చేశాడంటే ఆకాను దేవుని ధనాన్ని దొంగిలించాడు. తన ఇంటి వారు చచ్చిపోయారు. గెహజీ ఏం చేశాడు, తనది కానీ వెండిని వస్త్రాలను ఆశించి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. బిలాము ఏం చేశాడు, దేవుడు వద్దన్న ధనాన్ని ఆశించి ఏం చేశాడంటే దేవునికి విరోధస్తుడిగా తయారయ్యాడు. ఇంతకీ మనం ఏ గుంపులో ఉన్నాం? బిలాం గుంపులో ఉన్నామా, గెహజీ గుంపులో ఉన్నామా, ఆకాను గుంపులో ఉన్నామా? అవటానికి దేవుని పిల్లలమే మనం, దేవుని యందు ఆనందించిన వారిగా. అందుకే అన్నాడు, మీకు కలిగిన వాడితో తృప్తి కలిగి ఉన్నాడు. నువ్వు దేవునిలో ఆనందించే వ్యక్తిగా నీవు నేను ఉంటే, అబ్రహాముని యోబుని ధనవంతుడిగా చేసిన దేవుడు నిన్ను నన్ను దేవుడు ధనవంతుడిగా చేయదలుచుకుంటే ఎవరు ఆపగలరు? దేవుడిస్తే ఆ దేవుని హస్తాలు పెద్దవి కదా, పట్టజాలనంత విస్తారమైన దీవులు కృమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆలోచించాలి. ఇక్కడ ధనం దగ్గర మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 విషయాల్లో మనకు నిగ్రహం అవసరం. ఈ 2 ఏమంటాడంటే, ఈ 2 దగ్గర వారు విశ్వాసులు ఏమయ్యారంటాడంటే, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకుని. దేవునికి స్తోత్రం. మనిషి ఎంత విచిత్రమైన వాడు. తిండి దగ్గర, ధనం దగ్గర ఓడిపోయి నిత్యత్వాన్ని పోగొట్టుకునేంత బలహీనుడు కదా. అందుకని దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటిని చెప్తాను నేను. ఒకటి ఏంటంటే, ఏమంటాడంటే, పట్టణమును పట్టుకున్న వాడికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంటాడు. టీవీ చూడకుండా ఉండలేనంత బలహీనమైన మనసు మంది. ఆ టీవీ కోసం చిన్నపిల్లను కొట్టేస్తారు. మధ్యాహ్నం జరిగే తంతు 3ంటికి ఆ డైలాగ్ వినకపోతే చచ్చిపోతారు వీళ్ళు. ఆ సినిమా కోసం పిల్లలను కొట్టేస్తారు. నా చిన్నప్పుడు ఒక మంచి నాటిక వచ్చింది టెలివిజన్లో, దూరదర్శన్లో.
ఋతురాగాలు. నా కళ్ళతో నేను చూసింది యథార్థమైన సంఘటన. కొల్లూరు రామకృష్ణ గారి ఇంట్లో. మీరందరూ పుట్టలేదులే, నేను మీ అందరికంటే పెద్దోడుగా. వాళ్ళ సినిమా చూస్తా, టీవీలో ఆ సీరియల్ చూస్తా, అది 1000 ఎపిసోడ్లు సీరియల్. అది మామూలుది కాదు, అది నాలాగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. సాయంత్రం పూట వస్తుంది, తన్మయించేసి చిన్నపిల్లాడు పాక్కుండా వెళ్ళి తొట్టులో పడి చచ్చిపోయాడు. ఆ నైజం ఇప్పటికే ఉంది. మధ్యాహ్నం 3ంటికి ప్రార్థనలో నేనుంటేనేమో ఇక్కడేమో తప్పిడి దేనికి? సీరియల్ కోసం, టీవీ కోసం, సినిమా కోసం. ఎంత బలహీనమైన మనస్తత్వం అంది. ఒక ఆయనంట వస్తా ఫోన్ చేసండి వాళ్ళ ఇంటికి. ఏం చేస్తున్నారమ్మా అన్నాడంట. టీవీ చూస్తున్నానా అన్నారంట. అమ్మ 7 అయింది ప్రార్థన చేసుకోవాలి అంటే మాట్లేదంట. మళ్ళీ ఫోన్ చేసి అన్నాడంట, నేను వచ్చేసరికి అది మురికాల్లో ఉండాలన్నాడంట. ఆయన కాబట్టి ఆ అక్క పిల్లలు కాబట్టి ఆయన బతికించి గౌరవించి తీసుకెళ్ళి టీవీ మురికాల్లో పడేశారు. అదే మీరైతే, మీ పిల్లలైతే ఆ అన్నయ్యని ఇంటికి రాగానే చంపేసి మురికాల్లో పడేస్తారు. మా పిల్లలు మారు మాట మాట్లాడలేదంట. మళ్ళీ ఫోన్ చేశాడంట. అన్నగారు ఫోన్ చేసి ఏంటి పారేశాను అన్న మురికాల్లో అన్నారు. అదే మా సెల్లు. మీరైతే రారా వచ్చిందా చూద్దాం ఎవరో. నువ్వుంటావా మేముంటావా ఇంట్లో, అది మాత్రం అట్టాగే ఉంటుంది కదా. చెప్పడానికి బాగుంది కానీ దేవుని అంతరంగం ఎంత దుఃఖపడుతుందంటే, టీవీ దగ్గర లేని నువ్వు, తిండి దగ్గర, డబ్బు దగ్గర నువ్వు మనస్సు నిగ్రహం కలిగి ఉంటావా? నువ్వు ఒక్క ఎపిసోడ్ పోతే అవసరమైతే డబ్బులు వేయించుకుని, నెట్లో డబ్బులు వేయించుకుని ఆ ఎపిసోడ్ని చూసి కానీ అర్ధరాత్రి 1 గంట అయినా నిద్రపోమ్మా. ఎంతమంది విశ్వాసులు ఇలాంటి వారుగా లేరు? అక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ దీనిలో మారు మనసు లేకపోతే అందరూ ఆరాధిస్తుంటే పక్కన ఉన్నాడుతా ఉంటుంది, ముద్దమందారం ఏమైపోయిందోనే. మరి పరలోకంలో అందుకనే తీసుకెళ్ళండి. ఎందుకంటే సరైన మారు మనసు లేకపోతే అక్కడ కూడా పొయ్యి వెలిగించే అంత బలవంతులు మీరు. సీరియల్ దగ్గర మారు మనసు రావాలి. దాన్ని జయించలేకపోతే జీవితం దగ్గర క్రమశిక్షణ కావాలి. నీతిని గురించి, ఆశా నిగ్రహాన్ని గురించి పౌలు చెప్పాడని చెప్పి అపోస్తలుల కార్యాల్లో చెప్తాడు. అపోస్తలుల కార్యాలు. హానోకును చూస్తాం మనం. హానోకు కుమార్తెను కనుచు ఏంటంట అంటే అర్థం ఏంటో, ఈ భర్త ఆ ఇంట్లో బొడ్డోడికి ముడ్డు గడిగే కాడి నుంచి అన్నీ ఆడే చూసుకోవాలిగా. మనం గమనించినట్లయితే ప్రియులారా, అతను ఏం చేశాడు అంటే భార్యకో సమయాన్ని పెట్టాడు, పిల్లలకో సమయాన్ని పెట్టాడు. అతనట ఏం చేశాడంట, దేవునితో నడిచాను. ఒకరితో నడవాలంటే ఒకరిని విడిచిపెట్టాలి కదా. కుటుంబంతో నడిచాడా? ఎక్కువగా దేవునితో నడిచాడా? నాకు తెలిసిన ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన భార్య టీచర్ గారు. ఆమెతో చెప్పాడంట, అమ్మా నేను దేవునితో నడవలసిన వ్యక్తిని, నేను నీతో నడవడానికి కుదరదు. నేను కొంతవరకు 1 గంట 2 గంటలో 3 గంటలో స్పెండ్ చేయగలను నీతో. మిగతా సమయం అంతా నేను దేవునితోనే. ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడంటే ఉయ్యూరులోని మంటాడ దగ్గర నుంచి మచిలీపట్నం వచ్చి
ఆయన దేవుని సేవ చేశాడు. ఒక రోజున భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఆయనకి కాల్ ఫ్రాక్చర్ అయింది, దెబ్బ తగిలింది మూతికి. ఒకసారి ఆలోచించండి, ఆయన భార్య ఏమంటుంది అంటారు? ఏమంటుంది? సేవ చేసేటప్పుడు ఏమంటుంది? ఏ రోజన్నా మాకు చేసావేంటి? ఏ రోజన్నా మాతో గడిపావేంటి? దేవుడు దేవుడు అంటే వెళ్ళావుగా, ఆ దేవుడు నువ్వే చూసుకోండి, మేము చేయలేములే. ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ అలా అనుంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇలాగ ఎంతమంది మనం గమనించినట్లయితే మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. జీవితంలో క్రమము అంటే అర్థం ఏంటంటే సమయాన్వయం, సమయాన్ని పాటించాలి. నేను ఈ సమయంలో ప్రార్థన చేసుకోవాలి, ఈ సమయంలో ఇంటి పని చూసుకోవాలి, ఇంటికి కావాల్సిన చూడాలి, ఈ సమయంలో నేను వాక్యం చదువుకోవాలి, ఈ సమయంలో దేవుని సేవ చేయాలి, ఈ సమయంలో ఉద్యోగానికి వెళ్ళాలి, ఈ సమయంలో ప్రార్థన చేయాలి. జీవితంలో క్రమం, దేవుని కొరకు క్రమం. జీవితాన్ని క్రమబద్ధంగా నడిపించుకోవాలి మనం. తర్వాత ఏమంటాడంటే, మనం గమనించినట్లయితే మనం ఆశల్ని మనం అణుచుకోవాలి. అవి తిండి విషయంలో ఆశ, ఓ తినేయాలి. గ్యాస్ వచ్చింది, మరి ఇంకొకటి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు? బిళ్ళలేసుకుంటావు, పడుకుంటావు, దేవుని పని చెయ్యు, ప్రార్థన చెయ్యు, బైబిల్ చదవు, మందిరానికి రావు. ఇప్పుడేంటి సంగతి? డబ్బుల గురించి ఆశ. ఏం చేస్తావు? రాత్రి అనక పగలనక ఆదివారం అనక మీటింగ్ అని చెప్పినా సరే, ఏదైనా సరే ఏంటి? డబ్బు సంపాదించాలి, ప్రయాసం. దేవుని సేవకులకి డబ్బు అంటే ఆశ ఉండదా? నాకు తెలియదులే. ఉండదా? ఉండనివ్వడు దేవుడు. అది ఉండనిస్తే కష్టమవుతుంది సేవ. చాలామంది ఇలా ఆయన చూడు చక్కగా సేవ చేస్తూ ఏదో ఒక పథకాన్ని చేస్తున్నాడు. చేసి చక్కగా అది ఒక కారు కొనుక్కున్నాడు. నువ్వు కూడా ఆ పని చేయొచ్చు కదా. నువ్వు చేసేదేముంది? నువ్వు నలుగురు చేత కట్టించావు అనుకో, ఆ నలుగురు చేత కట్టిస్తారు, ఆ నలుగురు చేత. సంఘం ఉందిగా మీకు ఒక 100 మంది, తప్పేముంది? నువ్వు వాళ్ళని మోసం చేయట్లేదుగా. చాలా సలహాలు చెప్పారు నాకు. ఒక మంచి దేవుని సేవకుడు మచిలీపట్నంలో దీనిలో ఇరుక్కుపోయి ఇల్లు అమ్ముకుని, కారు అమ్ముకుని, అవమానపడి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ సేవ చేస్తూ మరలా తిరిగి కట్టబడ్డాడు. మనం జాగ్రత్తగా, ఒక మంచి సంఘములో ఒక తమ్ముడు అందరితో పాలసీలు కట్టించాడు. వాళ్ళు ఎక్కొట్టేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ తమ్ముడు ఏం చేశాడంటే అసలు ఆ సంఘమే సరైనది కాదని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆ సేవకుడే సరైనడు కాదు, సంఘం సరైన, ఆ బోధ, ఆ సిద్ధాంతం సరైనది కాదు. మంచి సహోదరుడు అతను.
దేనిలో మనం నిగ్రహంగా ఉండాలి? మనస్సు విషయంలో, జీవితం విషయంలో, ఆశలు, నాలుగు విషయంలో కూడా మనం నిగ్రహాన్ని కలిగి ఉండాలి. నాలుగు చిక్కం పెట్టుకోవాలి, ఓర్చుకోవాలి. మనం ఓర్చుకోక తొందరపడి మాట్లాడితే ఆ మనిషిని మనం పోగొట్టుకుంటాం. ఒక దేవుని సేవకుడు పాపం చేశాడని ఊరందరికీ వెళ్ళి ఒక వ్యక్తి చెప్పాడట. అది సరైంది కాదని తెలిసి వచ్చి పడక మీద ఉన్నప్పుడు క్షమించమని అడిగాడంట. అడిగితే అతను సేవకుడు సరే నేను క్షమిస్తా, కానీ మా ఇంటి వెనకాల ఒక సంచి ఉంది, కానీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి దులిపేసి అది పారేసి మళ్ళీ వచ్చి సంచి నాకు అప్పచెప్పన్నాడు. సరే, కోడి హెయిర్ తెలుసా? అర్థమైందని చెప్పింది మాట బాగా అర్థమైందంటే పాస్టమ్ గారికి తలకాయ మాత్రం బాగా ఊపుతుంది. అది రేపు ఆదివారంగా మనకి మా మనవడికిను ఆమెకి, మా మనవడికేమో జాయింట్, పారేసి వచ్చాడు. సంచి తీసుకొచ్చినాక తీసుకొచ్చాయి, ఇక తీసుకొచ్చాను. అయ్యా నన్ను క్షమిస్తా. ఇప్పుడు పారేసినంత ఏరుకుని రానాడంట. వెళ్ళి చచ్చినంత పని అయిపోయింది. దాని హెయిర్ ఇంత ఉంటుంది కదా, అది గాల్లోకి ఎగరగానే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. దాని అంతా ఎక్కడితే మన నోట్లోంచి జారిన మాట వెనక్కి తీసుకురావడం ప్రపంచంలో ఎవడం వల్ల కాదు. దీని దగ్గర ఓడిపోతున్నాము కదా. మనం తిండి విషయంలో, ధనం విషయంలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు రాజుగారు తినే మాంసాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకోవాలి. కారణం ఏంటంటే అది వారి దేవుళ్ళకి అర్పించబడింది. ద్రాక్షారసం మద్యం ఆ భోజనానికి సంబంధించిన యజమానితో అన్నారంట, అమ్మాయి మీరు తినకూడదయ్యా, మేము తినకపోతే మీకు బలం ఉండదంట. అయితే మాకు ఆకుకూరలు, పప్పు ధాన్యాలు పెట్టండి. ఒకవేళ మేము తినిన దాన్ని బట్టి ఒకవేళ నీరసంగా ఉంటే నువ్వు చెప్పినట్టు తింటామన్నారు. వాళ్ళు దేవుని కొరకు తీర్మానం చేసుకుని వాళ్ళు అవి తిన్నప్పుడు వాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా, ప్రకాశవంతులుగా ఉన్నట్లుగా లేఖనం చెప్తా ఉన్నారు. వాళ్ళు తిండి దగ్గర దేవునికి విరోధమైనది తినకూడదని వారు నిగ్రహం కలిగి, తీర్మానం కలిగి దేవుని సహాయాన్ని కోరుకున్నారు. కాబట్టి రాత్రి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం అనుకునేది ఏంటంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. నిజమే, అది ఎవరంటే వాక్యం తెలియని వాళ్ళకి. వాక్యం తెలిసిన మనకి పరలోకం వెళ్ళడానికి మనకి ఇట్టి క్రియలు చేసేవారు అయితే మీరు తొట్టిల్లరు చక్కగా పరలోకం వెళ్ళిపోతారు. చక్కగా పరలోకం వెళ్ళిపోవాలంటే విశ్వాసం, దేవుని మీద ఆధారపడేతనం. 2, మంచివాడిగా బ్రతకడం, దానికి ఒక్కటే దేవునితో సహవాసం. 3, దేవుని యందు భయభక్తులు కలిగిన, జ్ఞానం కలిగిన జీవితం. 4, నిగ్రహం, తిండి దగ్గర, ధనం దగ్గర. ఈ 2 అనేక మంది విశ్వాసాల జీవితాన్ని పాడు చేసినాయి. దేవుని సేవకుల జీవితాలను పాడు చేస్తున్నాయి. కాబట్టి ఈ 2 దగ్గర, ధనం దగ్గర, తిండి దగ్గర కొంచెం మనం గనక జ్ఞానం కలిగి ఉండగలిగితే
దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలిగితే దేవుడు మనకు కావలసిన బలాన్ని, ఆరోగ్యాన్నే కాదు, మనకు కావలసిన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. ఆ రీతిగా కొనసాగడానికి తన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కండ్లు మూసుకున్నట్లయితే, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరే మాకు సహాయం చేస్తున్నారు. పరలోక రాజ్యంలోకి మేము వెళ్ళడానికి మాకు కావలసిన మరి మేము సిద్ధపడవలసిన వాటిని మీరు మాకు తెలియజేస్తూ, వాటిలోని ఒకటైన ఆశా నిగ్రహం, ఆహారం దగ్గర, ఐశ్వర్యం దగ్గర జాగ్రత్తగా ఉండని భక్తుల జీవితాలు, జాగ్రత్తగా ఉండిన భక్తుల జీవితాన్ని మీరు మా ఎదుట ఉంచగా, మేము నిగ్రహం కలిగి ఆహారం విషయంలో, ఐశ్వర్య విషయంలో మీకు ఇష్టలుగా ఉండి, మీరిచ్చే ఆరోగ్యాన్ని, మీరిచ్చే ఆయుష్ని, మీరిచ్చే ఐశ్వర్యాన్ని మేము అనుభవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరం అవటానికి, మేము కొనసాగడానికి కావలసిన మీ లేఖన భాగాలు, మీ యొక్క సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి, మీ నిత్యరాజ్యానికి వారసులు అవడానికి కావలసిన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి నామములో ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్.